హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ తగ్గించాలి అని చెప్పేసి గట్టిగా సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రీవియస్గా ఏంటంటే సెబీ కొన్ని ప్రతిపాదనలు చేసి ఆల్రెడీ రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి తగ్గించేందుకు ఆ ఇంప్లిమెంటేషన్స్ అయితే చేస్తూ ఉంది. ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసరు కృష్ణన్ గారు కొన్ని ప్రతిపాదనలు అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే సెబీ ఏం చేసిందంటే కమిటీ అనేది నిర్ణయించి ఏమేమి మార్గాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి, రిటైలర్స్ని తగ్గించాలి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పార్టిసిపేషన్ నుంచి అన్న దాంట్లో ముఖ్యంగా ట్యాక్స్లు అయితే పెంచింది, ఎస్టీటీ ఇంక్రీజ్ జరిగింది, దాని తర్వాత లాట్ సైజ్ ఇంక్రీజ్ జరిగింది, అండ్ ఏంటంటే అప్ ఫ్రంట్లోనే మార్జిన్స్ ఎక్స్ట్రా కలెక్ట్ చేయడం, అండ్ వీక్లీ ఎక్స్పైరీస్ తగ్గించడం, దాని తర్వాత ఏంటంటే ఈ క్యాలెండర్ స్ప్రెడ్ అనేది ఎక్స్పైరీ రోజు తీసేయడం అనేది జరిగింది. సో ఇవి ఫేజ్డ్ మ్యాన్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఉండగా ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కృష్ణన్ గారు ఏమంటున్నారంటే ఈ ఎవరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పెట్టాలి, ఒక ఫ్రేమ్వర్క్ కావాలి అని చెప్పేసి ప్రపోజల్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆయన ఏమంటున్నారంటే ఏఐఎఫ్ అనేది ఉందన్నమాట, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పేసి. ఆ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఎట్లా అంటే మినిమం 5 crores నెట్వర్త్, లిక్విడ్ నెట్వర్త్ అనేది ఉండాలి. అంటే మన దగ్గర ఉన్న ఈ ఆస్తులు అనేది ఇమీడియట్గా సేల్ చేస్తే ఒక 5 కోట్లు అనేది రావాలి. అంటే ఇవి స్థిరాస్తులు కాదు, లైక్ ఏంటంటే షేర్స్ కానీ, బాండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, గోల్డ్ కానీ ఇలా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదే 5 కోట్లు ఉండాలి. దాని తర్వాత ఒకవేళ మనం వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా 50 లక్షల టర్నోవర్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. ఇది బేసిక్గా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. అయితే ఈ ఫండ్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, జనరల్గా నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే డెట్ మార్కెట్లోనో, గోల్డ్ మార్కెట్లోనో లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి కదా. బట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఇవి కాకుండా మిగతా ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఏమున్నాయి వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే స్టార్టప్స్ అనమాట. ఇప్పుడు కత్రినా కైఫ్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ వీళ్ళు ఏంటంటే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్ గారు ఏమో జస్ట్ డైల్లో ఇన్వెస్ట్ చేశారు, ఏది లిస్ట్ అవ్వక ముందే. అండ్ కత్రినా కైఫ్ గారు కూడా లిస్ట్ అవ్వకముందే నైకాలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఎలా చేశారంటే వీళ్ళు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫండ్ ఏం చేస్తుందంటే వెళ్ళి ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. స్టార్టప్స్ ఎందుకంటే చాలా వాటికి ఫెయిల్ అవుతూ ఉంటాయి, బట్ క్లిక్ అయినవి మాత్రం సూపర్గా బంపర్ హిట్ అవుతూ ఉంటాయి. బట్ దాంట్లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసుకొని ఎలిజిబిలిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళి స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏఎఫ్కి అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేసి ఓకే అనుకుంటే దెన్ ఏంటంటే మనం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే అలాంటి ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఎవరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రతిపాదించారు. సో ప్రాబ్లీ దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అకౌంట్ అనేది ఉంది, వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి మినిమం ఒక 20 లక్షలు, 30 లక్షలు, అట్లీస్ట్ ఒక 10 లక్షలు క్యాష్ రూపంలో కానీ, ఐ మీన్ టు సే ఏంటంటే ఈక్విటీ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ, గోల్డ్ కానీ, డెట్ మార్కెట్లో కానీ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉండాలి అంటే ప్రతిపాదన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇటువంటిది అనేది రావచ్చు. దాని తర్వాత ఏంటంటే సెకండ్ది ఆయన ఏమన్నారంటే వీళ్ళకి లిమిటేషన్ కూడా పెట్టాలి. అంటే మనం ఎన్ని కాంట్రాక్టులు పెడితే అన్ని కాంట్రాక్టులు బయింగ్ సెల్లింగ్ కాకుండా ఒక లిమిటేషన్ కూడా సెట్ చేయాలి రిటైలర్స్కి అని చెప్పేసి ప్రతిపాదన అనేది తీసుకురావడం జరిగింది. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కృష్ణన్ గారు చెప్పినట్టు ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే రిటైలర్స్ యొక్క సంఖ్య చాలా వాటికి తగ్గిపోతుంది. పర్సంటేజ్లో మనం చూస్తే 70 to 80% తగ్గిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే ఇది మంచిదా చెడ్డదా అన్న విషయానికి వస్తే సో బ్రోకర్స్ డెఫినెట్గా క్యాపిటల్ మార్కెట్స్ కొంత ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రోకర్స్ చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఒక ప్లాట్ఫాము ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్కి కానీ ఒక మంచి ఇన్ఫ్రా అనేది డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా ఒక డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఆదాయం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్రోకరేజెస్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క అభిప్రాయం ఇంకా సెబీ దాకా వెళ్ళలేదు. సెబీ దాన్ని రివ్యూ చేయాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అయితే ఇక్కడ సెబీ ఈ విషయాన్ని పక్కన పెడితే ముందుగానే కొన్ని విషయాలు అనేది మనకి సూచనాప్రాయంగా చెప్పడం అనేది జరిగింది. అదేంటంటే సెకండ్ లెవెల్ ఫిల్టరేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయాలని చెప్పేసి రివ్యూ చేస్తున్నాం.
అంటే ఏం లేదు, సింపుల్గా రానున్న రోజుల్లో రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ తగ్గించడానికి ఇంకా ఏ పాసిబుల్ అయ్యే మార్గాలు ఉన్నాయని చెప్పేసి వెతుకుతూ ఉన్నాం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఎనీహౌ రానున్న రోజుల్లో ఏంటంటే చిన్న చిన్న రిటైలర్ ట్రేడర్స్కి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడం కొంచెం కష్టంగానే మారే అవకాశం ఉందని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీకేమనిపిస్తుంది అంటే ఇటువంటి అభిప్రాయాల గురించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా మన టెలిగ్రామ్ ద్వారా మన ఛానల్ ద్వారా మీకు చేరవేస్తాను ఫ్రెండ్స్. ధన్యవాదాలు.